2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీడీఎస్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయడం ఎలాగో చూద్దాము. టీడీఎస్ అనగా ఏమంటే ఒక డీడీఓ తన పరిధిలోని ఉద్యోగస్తుల యొక్క నెలవారీ చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ సొమ్మును జీతం నుండి మినహాయింపు చేస్తారు. ఇలా జీతం నుండి మినహాయింపు చేసిన సొమ్ము డీడీఓ గారి ట్యాన్ నంబర్లో ఉంటుంది. అది ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ అమౌంట్ను ఉద్యోగుల యొక్క పాన్ నంబర్కు అడ్జస్ట్ చేస్తారు. దానినే టీడీఎస్ ప్రాసెస్ అని అంటాము. ఇలా 3 నెలలకు ఒకసారి ఒక సంవత్సరంలో 4 క్వార్టర్లు పూర్తయిన తర్వాత రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత అది యాక్సెప్టబుల్ అయితే దానితో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు భావించాలి. ఇప్పుడు ఈ టీడీఎస్ను ఆన్లైన్లో ఎలా చేయాలో చూద్దాము. మొదటగా జావా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత గూగుల్లో protein-tin-pan అని టైప్ చేసి ఎంటర్ చేసి దాని నుండి మనం ఈ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ ఆర్పియు అనే వర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు న్యూ వర్షన్ వస్తూ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ఫోల్డర్లో ఉంచుకోవాలి. తర్వాత మనం బిన్ వ్యూ ఆధారంగా మనం నెలవారీ ఎంతైతే మినహాయింపు చేసినామో ట్యాక్స్ అది ట్యాన్లో ఉందా లేదా అని పరిశీలించుకొని ఆ బిన్ నుండి బిఎస్ఆర్ కోడ్ నెంబర్లు, డేటు, డీడీఓ సీరియల్ నెంబర్ అవన్నీ నోట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ ఫామ్ 16ను దగ్గర ఉంచుకోవాలి. దగ్గర ఉంచుకొని ఈ ప్రిపరేషన్ యూటిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకొని అందులో ఈ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ చేసి దాన్ని జిప్ ఫైల్లోకి సేవ్ చేసి మనం ఉంచుకోవాలి. దాని తర్వాత ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్ళి డీడీఓ ట్యాన్ నంబర్తో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఈ ఏదైతే మనం జిప్ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకున్నామో ఈ టీడీఎస్ ఆర్పియు యూటిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఫైలింగ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఐటీ వాళ్ళు మనం అప్లోడ్ చేసిన ఈ యూటిలిటీని యాక్సెప్ట్ చేస్తే దాంతో ఈ టీడీఎస్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. 2 రోజుల తర్వాత ఈ అమౌంట్ ఉద్యోగుల యొక్క ఇండివిజువల్ ప్యాన్లో డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఉద్యోగులు ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ జావా అప్లికేషన్ డౌన్లోడ్ ఎలా చేయాలో చూద్దాము. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇందులో జావా డౌన్లోడ్ ఫ్రీ అని ఎంటర్ చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో ఫ్రీ జావా అప్డేట్ 8 అని ఉంది. ఇది కాకుండా కిందకు స్క్రోల్ చేస్తే జావా ఒరాకిల్ ఫ్రీ జావా డెవలప్మెంట్ కిట్ అనేది ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డౌన్లోడ్ జావా ఫర్ డెస్క్టాప్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వర్షన్ 8 అప్డేట్ 451 రిలీజ్ డేట్ April 15, 2015 అని కనిపిస్తుంది. దాని కింద డౌన్లోడ్ జావా ఫర్ డెస్క్టాప్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇది మనకు మన డెస్క్టాప్ పై డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి షో ఇన్ ఫోల్డర్లో ఓపెన్ చేయాలి. ఫోల్డర్లో జావా అప్లికేషన్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి మనం ఈ జావా అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు జావా ఇన్స్టాల్ అయింది మన డెస్క్టాప్ పైన. ఇప్పుడు ఆర్పియు యూటిలిటీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి protein-tin-pan అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో ఈ టీడీఎస్ పైన క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రోటీన్ సైటు. ఇందులో డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్స్లో ఈ టీడీఎస్ ఈటీసీఎస్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇందులో క్వార్టర్లీ రిటర్న్స్ మనం 3 నెలలకు ఒకసారి రిటర్న్స్ ఫైల్ చేస్తాం కాబట్టి క్వార్టర్లీ రిటర్న్ తీసుకోవాలి. ఇందులో రెగ్యులర్
మనం కరెక్షన్ చేసేదైతే కరెక్షన్ యూటిలిటీని తీసుకోవాలి, లేదా రెగ్యులర్ అయితే రెగ్యులర్ యూటిలిటీ తీసుకోవాలి. మనం రెగ్యులర్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ యూటిలిటీని తీసుకుంటాం. ఇక్కడ ఈ విధంగా ఫోల్డర్లోకి వెళ్ళినట్లయితే మనకు జిప్ ఫైల్ కనిపిస్తుంది. ఈ జిప్ ఫైల్ను మనం ఇక్కడ జిప్ అని ఉంది, ఈ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ పై క్లిక్ చేయాలి. ఎక్కడ సేవ్ చేస్తారని అడుగుతుంది. ఇప్పుడు బ్రౌజ్ పైన క్లిక్ చేసి మనం ఎక్కడైతే ఆ ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నామో అది ఆప్ చేసుకోవాలి. నేనైతే డెస్క్టాప్ పైన టీడీఎస్ అనే ఒక కొత్త ఫోల్డర్ను క్రియేట్ చేసుకున్నాను. అందులో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాడు, దాన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే ఇందులో ఆ ఫైలు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయిన ఈ ఫైల్ను మనం రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా అన్ని ఫైల్స్ కనిపిస్తాయి. ఈ ఫైల్స్ అన్నీ మనకు పనికిరావు, కేవలం ఇందులో ఒకే ఒక ఫైల్ టీడీఎస్ ఆర్పియు 5.6 అనే ఈ ఫైల్ మాత్రమే మనకు పనికొస్తుంది. అట్టనే మిగతా ఏవైతే ఈ ఫైల్స్ ఉన్నాయో ఇవేవి డిలీట్ చేయకూడదు, ఇవన్నీ సపోర్టింగ్ ఫైల్స్. కాబట్టి మనం టీడీఎస్ ఆర్పియు 5.6 అనే ఈ ఫైల్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఈ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అనే ఇక్కడ ఫామ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫామ్ నెంబర్ అంటే మనం శాలరీడ్ ఎంప్లాయిడ్ అయితే 24Q ఆప్ట్ చేసుకోవాలి. 24Q మీద పెట్టుకుంటాం. ఇక్కడ రెగ్యులరా కరెక్షన్ అని అడుగుతుంది. మనం రెగ్యులర్ ఆర్పియూను డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి రెగ్యులర్ మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కింద రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఓపెన్ ఏ సేవ్డ్ రెగ్యులర్ ఫైల్ అని, క్లిక్ టు కంటిన్యూ అని. ఇక్కడ ఓపెన్ ఏ సేవ్డ్ రెగ్యులర్ ఫైల్ అయితే మనం ఆల్రెడీ నిన్ననో ఒక రోజు ముందు కానీ లేదా ఈ రోజు కానీ ఆల్రెడీ ఇక్కడ ఏదైనా ఒక డేటాను ఎంటర్ చేసినట్లయితే అది సేవ్ చేసిన డేటా ఇక్కడ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి మనం మూవ్ అవ్వచ్చు, లేదా ఇప్పుడే చేస్తున్నట్టయితే క్లిక్ టు కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ప్రిపరేషన్ యూటిలిటీ ఇలా వస్తుంది. ఇందులో ముఖ్యంగా ఇక్కడ 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి. నెంబర్ 1 ఫాము, తర్వాత చలాన్, అనెక్సర్ 1. ఇక్కడ డిడక్టివ్ డీటెయిల్స్, ఎవరైతే ఎంప్లాయ్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తారో, ట్యాక్స్ కట్టి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ వాళ్ళ పాన్లోకి అడ్జస్ట్ అవుతుంది. ఈ 3 కాలమ్స్ Q1, Q2, Q3 అయితే ఈ 3 కాలమ్స్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. Q4 అయితే అడిషనల్గా మనం ఫామ్ 16లో ఉండే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి కాబట్టి మనం ఇంకొద్దిగా అడిషనల్గా వస్తుంది. ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ క్వార్టర్ని ఆఫ్ చేసుకోవడానికి ముందు అవకాశం ఉండదు. ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ఇయర్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం 2024-25 లాస్ట్ ఇయర్ది కాబట్టి ఇక్కడ 2024-25 ఆఫ్ చేసుకుంటాం. ఫైనాన్షియల్ ఇయర్ ఆటోమేటిక్గా ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ క్వార్టర్ అని వస్తుంది. ఇప్పుడు క్వార్టర్ని సెలెక్ట్ చేయాలి. Q1, Q2, Q3 అయితే ఈ 3 ఆప్షన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q4ని ఆఫ్ చేసుకుంటే మాత్రం మనకు మనం ఎంటర్ చేయాల్సిన ఫామ్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ అనెక్సర్ 2 అని ఉంటుంది, శాలరీ డీటెయిల్స్. అంటే మనం ఫామ్ 16లో ఏవైతే శాలరీ డీటెయిల్స్ అంతా ఇస్తారో అవన్నీ ఈ ఫామ్లో పొందుపరచాలి. ఈ అనెక్సర్ 3 అనేది కూడా అడిషనల్గా వస్తుంది. ఇది ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించింది. ఎవరైనా మన ఎంప్లాయీస్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి Q4 అనేటప్పటికి ఒక అనెక్సర్ 2 అనేది అడిషనల్గా ఉంటుంది, గమనించాలి. ఇప్పుడు మనం Q4 చేస్తున్నాం కాబట్టి ఎలా ఫిల్అప్ చేయాలో చూద్దాము. ఇక్కడ క్వార్టర్స్ ముందుగా ఆఫ్ చేసుకోలేము. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ చేయాలి. ఇక్కడ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ అసెస్మెంట్ ఇయర్ డిస్ప్లే అవుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ క్వార్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ Q4 చేస్తున్నాం కాబట్టి Q4 ఆఫ్ చేసుకుంటాం. తర్వాత ఈ ఫస్ట్ పార్ట్లో ఈ ఫామ్ మొత్తం 3 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చి పర్టికులర్స్ ఆఫ్ స్టేట్మెంట్. ఇక్కడ ఓన్లీ మనం 4 కాలమ్స్ మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఇక్కడ డీడీఓ గాడి ట్యాన్ నెంబర్ ఇవ్వాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్రెడీ మనం ఇచ్చింటాం.
తర్వాత ఇక్కడ పాన్ నంబర్, అంటే ఇన్స్టిట్యూట్ యొక్క పాన్ నంబర్ మనకు ఉండదు కాబట్టి పాన్ నాట్ రిక్వైర్డ్ అని రావాలి. అదేవిధంగా టైప్ ఆఫ్ డిడక్టర్ అనే చోట ఎవరు మనకు డిడక్టర్ అనే అతను స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా, అంటే మన ఇన్స్టిట్యూట్ దేనికి సంబంధించిందో అది ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చుకుంటాం. ఈ 4 కాలం ఫిలప్ చేస్తే మనకు ఫస్ట్ పార్ట్ పూర్తయినట్లు. తర్వాత సెకండ్ పార్ట్ పర్టికులర్స్ ఆఫ్ డిడక్టర్, అంటే ఎంప్లాయర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎంప్లాయర్ అంటే ఇన్స్టిట్యూషన్ అని అర్థం. ఇక్కడ నేమ్ అనే చోట ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చుకున్నాం. తర్వాత బ్రాంచ్ ఆర్ డివిజన్ ఇఫ్ ఎనీ అన్న నాట్ అప్లికేబుల్ రాయాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉండేటివి ఖచ్చితంగా మనం ఏదో ఒక ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బ్రాంచ్ అనేది ఏమి ఉండదు కాబట్టి మనకు నాట్ అప్లికేబుల్. తర్వాత ఇక్కడ స్టేట్ అనే చోట మన స్టేట్ నాట్ చేసుకోవాలి. డిడిఓ కోడ్, డిడిఓ ట్రెజరీ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పిఏఓ కోడ్ అవసరం లేదు, డిడిఓ రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం లేదు, అదేవిధంగా పిఏఓ రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం లేదు. తర్వాత ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్లాట్ నెంబర్కు స్టార్ మార్క్ ఉంది కాబట్టి మనం నంబర్ ఉంటే నెంబర్ ఇచ్చుకోవచ్చు, లేదా 0 పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బిల్డింగ్ నేమ్, ఇక్కడ స్ట్రీటు, తర్వాత లొకేషను లేదా ఏరియా, ఇక్కడ టౌను, పిన్ నంబర్, స్టేటు అవి ఆప్ చేసుకున్న తర్వాత ఎంట్రీ ఇచ్చిన తర్వాత టెలిఫోన్ నంబర్, ఆ ఇన్స్టిట్యూట్కి టెలిఫోన్ ఉంటే టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. మెయిల్ ఐడి, ఇన్స్టిట్యూట్ మెయిల్ ఐడి ఇవ్వాలి. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మెయిల్ ఐడి అడుగుతుంది, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఏఐఎన్ నంబర్, అకౌంట్ ఆఫీస్ ఐడెంటిఫికేషన్ నంబర్, ఇది ఈ డీడీఓలు ఏ ట్రెజరీలో అయితే తమ బిల్ సబ్మిట్ చేస్తారో ఆ ట్రెజరీ యొక్క ఏఐఎన్ నంబర్ ఇక్కడ ట్రెజరీ వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ క్వార్టర్కి, అంటే Q3 చేసినప్పటికీ Q4 చేసేటప్పటికి ఏదైనా అడ్రస్ చేంజ్ అయింటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి, లేకపోతే నో అని ఇచ్చుకుంటాం. దీంతో ఈ పార్ట్ 2 కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు పార్ట్ 3 ఎలా? ఈ పార్ట్ 3 అనేది పర్టికులర్స్ ఆఫ్ ది పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ డిడక్షన్ ట్యాక్స్. ఎవరైతే ట్యాక్స్ డిడక్ట్ చేసినారో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ యొక్క నేమ్, డిడిఓ నేమ్ రావాలి. తర్వాత అతని డిసిగ్నేషన్ ఇవ్వాలి. తర్వాత డిడిఓ యొక్క పాన్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ సేమ్ యాజ్ అబోవ్ ఉంది. మనకి ఎంప్లాయరు ఇక్కడ డిడక్టర్ ఇద్దరు ఒకటే కాబట్టి సేమ్ యాజ్ అబోవ్ పైన మనం క్లిక్ చేస్తే ఆ అడ్రస్ పైన ఇచ్చిన అడ్రస్ ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనం మళ్ళీ ఇక్కడ టైప్ చేయాల్సిన పని లేదు. నేము, డిడిఓ యొక్క డిసిగ్నేషను, పాన్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసినారని అడుగుతుంది, అడ్రస్ చేంజ్ చేయలేదు కాబట్టి నో అని తీసుకుంటాం. ఇక్కడ హ్యాజ్ రెగ్యులర్ స్టేట్మెంట్ ఫర్ ఫామ్ 24Q ఫిల్డ్ ఫర్ ఎర్లియర్, ముందేమన్నా మీరు ఈ టీడీఎస్ చేసినారని అడుగుతుంది, చేసింటాం Q3కి చేసింటాం కాబట్టి ఎస్ అని ఇవ్వాలి. ఆ Q3కి సంబంధించి ఇచ్చినప్పుడు మీకు అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్లో ఉండే రిసిప్ట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఇస్తే మాత్రమే నువ్వు ఫార్వర్డ్ కాగలుగుతాము Q4కి. చేయకపోతే చేయలేదని రాసాం. Q1కి అయితే ఇది డిస్ప్లే అవ్వదు మనకి, కాబట్టి చేసినామని ఇచ్చి ఆ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తే దీంతో ఈ పార్ట్ 3 కూడా కంప్లీట్ అవుతుంది. పార్ట్ 3 కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సేవ్ చేయాలి? సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పాత్ అడుగుతుంది. అంటే మనం ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫోల్డర్ని ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి. డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం టీడీఎస్ అని, ఆ ఫోల్డర్ని ఆఫ్ చేసుకొని అందులో ఈ ఫామ్ను మనం సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ఫైల్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఫామ్ అనేది ఇక్కడ సేవ్ చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ పార్ట్ వచ్చి చలానా. ఈ చలానాని మనం ఎలా ఫిలప్ చేయాలో చూద్దాము. చలానా అంటే మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి చలానాస్ జనరేట్ అయి ఉంటాయి. ఎందుకంటే డిసెంబర్ శాలరీ పెయిడ్ ఇన్ జనవరి, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో వచ్చే జీతం, మార్చి నెలలో వచ్చే జీతాలు ఇండివిజువల్ పాన్కు అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 నెలలకు సంబంధించిన చలానా డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ 3 నెలలకు సంబంధించిన కాలమ్స్ను రోస్ను మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, మనకు క్వార్టర్ అన్నప్పుడు 3 మంత్సే వస్తాయి కాబట్టి 3 అనే నెంబర్ ఇచ్చి
ఓకే పైన క్లిక్ చేస్తే ఈ విధంగా చలానా డీటెయిల్స్ వస్తుంది. ఈ చలానాల్లో ఈ టీడీఎస్ అమౌంటు, అదేవిధంగా రిసిప్ట్ నంబర్లు, ఇక్కడ బిఎస్ఆర్ కోడ్ రిసిప్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, డేట్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా చలానా సీరియల్ నెంబర్ ఇస్తే ఈ చలానా డీటెయిల్స్ పూర్తయినట్లు. మరి అవి ఎలా ఫిలప్ చేసుకోవాలో చూద్దాము. చలానా డీటెయిల్స్ కొరకు మనం గూగుల్ ఓపెన్ చేసి అక్కడ బిన్ వ్యూ అని టైప్ చేయాలి. బిన్ వ్యూ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఈ బిన్ వ్యూ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనం డిడిఓ గారి యొక్క ట్యాన్ నెంబర్ ఇవ్వాలి. బిన్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో డిడిఓ గారి యొక్క ట్యాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నేచర్ ఆఫ్ పేమెంట్, మనం పేమెంట్ ఎలా చేస్తామన్నప్పుడు ఇక్కడ మనం శాలరీ పేమెంట్ కాబట్టి టీడీఎస్ శాలరీ ఫామ్ 20Q అని ఆప్ చేసుకోవాలి. ఇక్కడ ఏఐఎన్ నెంబర్, మనకు ట్రెజరీకి ఒక ఏఐఎన్ నెంబర్ ఉంటుందని చెప్పుకున్నాం. అది ట్రెజరీ వాళ్ళని అడిగితే చెప్తారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం Q4 చేస్తున్నాం కాబట్టి జనవరిలో పడిన శాలరీ, ఫిబ్రవరి పడిన శాలరీ, మార్చి శాలరీ, ఈ 3 నెలలకు సంబంధించిన శాలరీ చూడాల్సింది కాబట్టి జనవరి 2025, తర్వాత మార్చి 2025 అని ఇవ్వాలి, 3 మంత్స్. అదేవిధంగా ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వ్యూ బిన్ డీటెయిల్స్ పైన ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా బిన్ వ్యూ వస్తుంది. ఇక్కడ బుక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు ఇంపార్టెంట్. ఇక్కడ రిసిప్ట్ నంబర్సు, డిడిఓ సీరియల్ నంబరు, డేటు, ఈ 3 మనకు ఇంపార్టెంట్. ఇవన్నీ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్టర్గా ఉంటాయి, ఇవి వరుసగా ఉండవు. ఇక్కడ జనవరి నెలలో పడ్డ శాలరీ చివరిలో వచ్చేసింది, ఫిబ్రవరి పైన ఉంది, మార్చి మధ్యలో ఉంది. ఇక్కడ మంత్స్ చూసుకొని మనం జనవరి నెలలో ఎంతైతే మీకు బుక్ అడ్జస్ట్మెంట్ అయిందో అమౌంట్ ఎంతైతే మీరు ట్యాక్స్ డిడక్ట్ చేస్తారో ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి నెల అమౌంట్, మార్చి నెల అమౌంట్ ఇక్కడ ఇచ్చి ఈ చెక్ బాక్స్ మీద మనం క్లిక్ చేసి ఈ వెరిఫై అమౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ అమౌంట్స్ కన్నా మ్యాచ్ అయితే అప్పుడు ఈ నంబర్లను తీసుకెళ్ళి మనం ఆ చలానాలో నింపాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమౌంట్ మ్యాచ్ చేద్దాం. ఆయా నెలల్లో డిడక్ట్ చేసిన అమౌంట్ను ఇక్కడ ఎంటర్ చేసి మనం ఈ చెక్ బాక్స్ను క్లిక్ చేసి వెరిఫై అమౌంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అమౌంట్ మ్యాచ్డ్ అని రావాలి. అమౌంట్ మ్యాచ్ అని వచ్చిన తర్వాత మనం ఇచ్చిన అమౌంట్ మనకు అడ్జస్ట్ అయిందని అర్థము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిసిప్ట్ నెంబరు, డిడిఓ సీరియల్ నెంబరు, ఈ డేటు, మంత్, ఇవి మనం ఆ చలానాలో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ఈ చలానా ఫామ్లో జనవరి నెలలో డిడక్ట్ చేసిన అమౌంట్ అంటే డిసెంబర్ నెలది జనవరిలో అడ్జస్ట్ అయిన అమౌంట్లో నుండి వచ్చే ట్యాక్స్ అమౌంట్, ఫిబ్రవరి నెలలో జమ చేసిన ట్యాక్స్ అమౌంట్, మార్చి నెలకు సంబంధించిన అమౌంట్, ఈ 3 నెలలకు సంబంధించిన అమౌంట్ ఇక్కడ వేస్తాం. అంటే ఈ అమౌంట్లు ఏవంటే డిసెంబర్ శాలరీ పెయిడ్ ఇన్ జనవరి, జనవరి శాలరీ పెయిడ్ ఇన్ ఫిబ్రవరి, ఫిబ్రవరి శాలరీ పెయిడ్ ఇన్ మార్చిగా గుర్తించండి. తర్వాత ఈ సర్చార్జ్, ఎడ్యుకేషన్స్, ఇంట్రెస్ట్, ఫీ ఇవేమి ఎంటర్ చేయాల్సిన పని లేదు. అక్కడ ఇచ్చిన అమౌంట్ ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఇక్కడ ఇంతకుముందు మనం ఆ బిన్ వ్యూలో చూసిన రిసిప్ట్ నెంబర్లు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన బిన్ నెంబర్లు ఇవి. ఈ రిసిప్ట్ నెంబర్లు ఇవ్వాలి. అదేవిధంగా డేట్స్, ఇప్పుడు డిసెంబర్ శాలరీ జనవరి 1వ తేదీ క్రెడిట్ అవుతుంది. ఆ క్రెడిట్ అయింది ఆ నెల చివరిలో మనకు బిన్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి జనవరి లాస్ట్ డేట్ వేయాలి. ఇది ఫిబ్రవరి లాస్ట్ డేట్ వేసాం. ఇక్కడ మార్చి లాస్ట్ డేట్ ఇవ్వాలి. ఇక్కడ మామూలుగా డేట్ ఇస్తే డేట్ తీసుకోదు, ఏదో ఒక నెంబర్ క్లిక్ చేయాలి, అప్పుడు డేట్ ఫార్మాట్ అదే వస్తుంది. ఈ డేట్ ఫార్మాట్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన మంత్ను మనం తీసుకోవచ్చు ఇక్కడ. మార్చి కావాలి కాబట్టి మార్చి 31st అని వేసుకుంటాం. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఆ డేట్ ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా మనం బిన్ వ్యూలో చలానా సీరియల్ నెంబర్ నోట్ చేసుకుని ఉంటాం, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ ఎంటర్ చేసి ఇక్కడ మోడ్ ఆఫ్ డిపాజిట్ బుక్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి, అంటే మనం శాలరీడ్ ఎంప్లాయర్స్ కాబట్టి మనకు బుక్ అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి అక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఈ 2 కాలమ్స్ 0 పెట్టాలి. ఇక్కడ ఎవరైనా శాలరీ అడ్జస్ట్లు కాకుండా ట్యాక్స్ బై
డైరెక్ట్గా చలానా ద్వారా కట్టింటే ఆ అమౌంట్ ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు అవసరం లేదు. సో దీంతో చలానా ఫామ్ పూర్తి అయింది. ఇక్కడ సేవ్ చేసి సేమ్ ఇంతకుముందు లాగానే దీన్ని కూడా ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ టీడీఎస్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాం కాబట్టి అందులో సేవ్ అని కొడితే ఇది ద ఫైల్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే పైన క్లిక్ చేస్తే మనకు చలానా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అనెక్సర్ 1 ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. అనెక్సర్ 1 ఎలా ఫిల్అప్ చేయాలో చూద్దాం. అనెక్సర్ 1 అంటే ఇక్కడ డిడక్టివ్ డీటెయిల్స్ అని, అంటే జనవరి నెలలో ఎంతమంది దగ్గర ట్యాక్స్ డిడక్ట్ చేసినారు, ఫిబ్రవరి నెలలో ఎంతమంది దగ్గర ట్యాక్స్ డిడక్ట్ చేసినారు, అట్లే మార్చి నెలలో ఎంతమంది అనే డీటెయిల్స్ మనకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. అంటే జనవరి నెలలో ఎంతమంది చేసినా నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్కు ఇద్దరి పేర్లు తీసుకుంటున్నాను. జనవరిలో 2, ఫిబ్రవరిలో 2, మార్చిలో 2 దగ్గర ట్యాక్స్ డిడక్ట్ చేసినామని ఓకే పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా చలానా 1 అంటే జనవరి నెలలో 2కి ట్యాక్స్ డిడక్ట్ చేసినట్లు, ఫిబ్రవరి నెలలో 2కి, మార్చి నెలలో 2కి చేసినట్టు నేను చూపెట్టాను. ఈ బిఎస్ఆర్ కోడ్, తర్వాత డేట్ ఆన్ విచ్ ట్యాక్స్ డిపాజిటెడ్ అండ్ సీరియల్ నెంబర్, ఇవి చలానాలో ఏదైతే మనం ఎంట్రీ చేసినామో అవి ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసినాయి. బిఎస్ఆర్ కోడ్, డేటు, సీరియల్ నెంబరు. అదేవిధంగా ఈ మూడింటితో పాటు చలానా సీరియల్ నెంబర్తో పాటు అమౌంట్, అంటే జనవరి నెల ఎంత, ఫిబ్రవరి ఎంత, మార్చి ఎంత అని మనం చలానాలో ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసినాయి. మరి దాంతోపాటు ఇక్కడ మనం సెక్షన్ అండర్ అనేది ఇవ్వాలి. మనం శాలరీడ్ ఎంప్లాయీ కాబట్టి ఇక్కడ 92A అని ఇవ్వాలి. అంతే, దాని తర్వాత మనకు ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చేసింది, ఇంట్రెస్ట్, అదర్స్, తర్వాత టోటల్, ఇవన్నీ డిఫాల్ట్గా వస్తాయి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1, 2 అంటే చలానా 1లో 2, చలానా 2లో 2, చలానా 3లో 2, ఆ విధంగా మనం తీసుకున్నాము. ఇప్పుడు వారి డీటెయిల్స్ని మనం ఒక ఎక్సెల్ షీట్లో ఫిలప్ చేసి పెట్టుకోవాలి. అంటే ఎంప్లాయీ పేరు, వాళ్ళ ట్రెజరీ ఐడి, వాళ్ళ పాన్ నెంబరు, వాళ్ళు ఏ నెలలో ఎంత డిడక్ట్ చేసినారనేది ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకొని అక్కడ నుండి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్సెల్ షీట్లో నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఏదైతే అక్కడ అవసరమో అవన్నీ ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ యొక్క ట్రెజరీ ఐడిను సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎంప్లాయీ ట్రెజరీ ఐడి దగ్గర ఎంప్లాయీ రెఫరెన్సెస్ నంబర్ అనే చోట వారి ఐడిని ఇవ్వాలి. అంటే జనవరి నెలలో 2, వాళ్ళిద్దరు, ఫిబ్రవరిలో 2, మార్చిలో 2. అదేవిధంగా 14వ కాలంలో పాన్ ఆఫ్ ది ఎంప్లాయర్, ఆ ఎంప్లాయీస్ యొక్క పాన్ నెంబర్ని ఇవ్వాలి. సో ఇక్కడ సేవ్ చేసి కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ ఎంప్లాయీ పాన్ నెంబర్ తర్వాత నెక్స్ట్ 15th కాలం నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్. సో అక్కడ నేమ్ను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. జనవరి నెలలో ఎవరుంటే వాళ్ళు, ఫిబ్రవరి నెలలో ఎవరి దగ్గర అయితే డిడక్ట్ చేస్తే వాళ్ళ పేర్లు మాత్రమే ఇవ్వచ్చు. మనం వరుసగా అవే పేర్లు ఇవ్వాలని ఏం లేదు. అదేవిధంగా డేట్ ఆఫ్ పేమెంట్, మామూలుగా మనకు డిసెంబర్ శాలరీ జనవరి 1వ తేదీ పేమెంట్ అవుతుంది. అయితే మనకు ఈ బుక్ అడ్జస్ట్మెంట్ అనేది ఆ మంత్ చివరిలో అవుతుంది కాబట్టి మనం జనవరి 31గా ఇవ్వాలి. అదేవిధంగా రెండో చలానాకైతే అది ఫిబ్రవరి నెలలో అడ్జస్ట్ అయింది కాబట్టి ఫిబ్రవరి చివరి తేదీ ఇవ్వాలి. మూడవ చలానాకైతే మార్చి నెల చివరి రోజు అడ్జస్ట్ అవుతుంది కాబట్టి బిన్ అడ్జస్ట్మెంట్ అంటాం దాన్ని. అంటే ఫిబ్రవరి శాలరీ మార్చి 1వ తేదీ పడుతుంది, కానీ మనకు బిన్ అడ్జస్ట్ అయ్యేది ఆ నెల చివరిలో కాబట్టి మార్చి చివరి రోజు చేస్తాం. ఇక్కడ ఇవి కాపీ చేసుకుంటున్నాం రెండో వ్యక్తికి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలం 17th కాలం, ఇక్కడ డేట్స్ కన్నా మనం పరిశీలించేటట్లయితే డేట్స్ ఏం మారకూడదు. ఇక్కడ 4వ కాలంలో ఉండే డేటు, అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ 16వ కాలంలో ఇచ్చిన డేటు ఒకటే విధంగా ఉండాలి. ఆ డేట్లో ఏమి చేంజెస్ ఉండకూడదు. అదేవిధంగా అమౌంట్ పెయిడ్ క్రెడిట్ అని ఉంది, అంటే మనం వీళ్ళ యొక్క శాలరీని ఇక్కడ ఇవ్వాలి. ఒక ఎంప్లాయీ యొక్క శాలరీ గరిష్టంగా ఎంత ఉన్నప్పటికీ మనం దానికంటే తక్కువ అమౌంట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 1 lakh శాలరీ అయినప్పటికీ నేను 50,000 ఇచ్చినాను, కానీ గ్రాస్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఇక్కడ. అదేవిధంగా టీడీఎస్ అమౌంట్, అంటే జనవరి నెలలో లేదా 1వ చలానాలో 1వ క్యాండిడేట్ దగ్గర ఎంత అమౌంట్ మనం ఆ నెలకు ఎంత అమౌంట్ ట్యాక్స్గా డిడక్ట్ చేసినామో అది ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఇచ్చింటాం. అది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మాన్యువల్గా ఎంటర్ చేస్తే మనకు తప్పులు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి నెలకు, అదేవిధంగా మార్చి నెలలో ఎంతైతే డిడక్ట్ చేసినామో ఆ అమౌంట్ కూడా ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం.
అదేవిధంగా సర్చార్జెస్ కావచ్చు, హెల్త్, ఇవి రెండు కూడా జీరోస్ ఇచ్చుకోవాలి. తర్వాత మనం ఇక్కడ 21 కాలంలో టోటల్ ట్యాక్స్ ఎంత అనేది డిఫాల్ట్గా వచ్చేసేది మనం ఇచ్చిన అమౌంట్. అదేవిధంగా 22లో డిఫాల్ట్గా మనం ఏమి ఇవ్వనవసరం లేదు. 23లో గ్రాస్ అమౌంట్ వచ్చేస్తుంది ట్యాక్స్ ఎంత అనేది. 25లో కూడా డేట్స్ సేమ్ అవే డేట్స్ ఇవ్వాలి. 4th ఏది ఇచ్చినామో, 16th ఏది ఇచ్చినామో, 25th కాలంలో కూడా సేమ్ అవే డేట్స్ ఉండాలి. ఇక్కడ 26, 27 కాలమ్స్ మనం ఏం ఫిల్అప్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 26 కాలంలో ట్యాక్స్ ఎవడైతే డైరెక్ట్గా చలానా ద్వారా కట్టుకుని ఉంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్, లేకపోతే ఇక్కడ ఏమీ అవసరం లేదు. కాబట్టి 26, 27 అట్లే వదిలేసేయాలి. వదిలేసి ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. ఈ కింద వైపున ఉన్నటువంటి సేవ్ పై క్లిక్ చేస్తే అది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. మనం ఈ డెస్క్టాప్ పైన టీడీఎస్కి సంబంధించి ఒక పాత్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక ఫోల్డర్ని. ఆ ఫోల్డర్లో మనం సేవ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఈ అనెక్సర్ 1 కూడా మనకు మనం ఏర్పాటు చేసుకున్న టీడీఎస్ పాత్లో సేవ్ అయింది. ఇప్పుడు అనెక్సర్ 2 శాలరీ డీటెయిల్స్ ఎలా నమోదు చేయాలో చూద్దాం. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ అంటే ఒక డిడిఓ పరిధిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అన్ని పేర్లు ఇక్కడ రావాలి. వారికి ఇక్కడ 99 కాలమ్స్ ఉన్నాయి. మనం ఫామ్ 16 దగ్గర పెట్టుకొని ఈ 99 కాలమ్స్లో అవసరమైన కాలమ్స్ని మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ గ్రాస్ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, డిడక్షన్స్ కావచ్చు, సేవింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ డిడిఓ పరిధిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అన్ని రోస్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరిలో 2, ఫిబ్రవరి 2, మార్చి 2 అనుకున్నాం కాబట్టి 2 ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటే ఆ డిడిఓ పరిధిలో మనం 2 రోస్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ఎంప్లాయీ యొక్క పాన్ నంబర్ కాలం ఉంది, ఆ పాన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంది. అంటే ఇక్కడ 3వ కాలంలో ఎంప్లాయీ పాన్ నంబరు, 4వ కాలంలో నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇక్కడ మనం ఎక్సెల్ షీట్లో పెట్టుకున్న వాటి నుండి సేవ్ చేసి అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంది. నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అని పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిడక్ట్ టైప్ అని ఉంది. అంటే ఆ ఎంప్లాయీస్ ఉమెనా, సీనియర్ సిటిజనా, సూపర్ సీనియర్ సిటిజనా, అదరా అని. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ 2 జెంట్సే కాబట్టి నేను అదర్స్ అని క్లిక్ చేస్తున్నాను. అంటే ఉమెన్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఉంటే వాళ్ళకు స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి, రిలాక్సేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆప్షన్ ఉంటుంది. తర్వాత 6th కాలం డేట్ ఫ్రమ్ విచ్ ఎంప్లాయర్ విత్ కరెంట్ ఎంప్లాయర్ విత్ కరెంట్ ఇయర్. అంటే ఈ ఎంప్లాయీస్ 2 ఆ డిడిఓ దగ్గర ఎప్పటి నుండి పని చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ 6-7 కాలమ్స్లలో ఇవ్వాలి. సాధారణంగా ఒక ఎంప్లాయీ 2 డిడిఓల దగ్గర కొన్ని నెలల పాటు ఒక డిడిఓ దగ్గర, కొన్ని నెలల పాటు ఈ డిడిఓ దగ్గర పనిచేసి ఇక్కడ డేట్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి వద్దు అనుకుంటే మనం ఇదే ఎంప్లాయర్ దగ్గర, ఇదే డిడిఓ దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం పనిచేస్తున్నట్టు మనం ఇవ్వచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ అయితే అంటే ఒక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి మరుసటి సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు అర్థం. ఇక్కడ మనం గత సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చి 31, 2025 వరకు ఇదే ఎంప్లాయర్ దగ్గర ఉన్నట్లు మనం ఇక్కడ ఇచ్చుకుంటున్నాము. అదేవిధంగా 2 ఎంప్లాయర్స్ కూడా అదేవిధంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో 6-7 కాలమ్స్ ఫిలప్ అవుతాయి. దీని తర్వాత 8వ కాలం మనం ఫిలప్ చేయాల్సిన పని లేదు. రిపోర్టెడ్ టోటల్ అమౌంట్ ఆఫ్ శాలరీ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ ఎంప్లాయర్. ఒకవేళ ఒక ఎంప్లాయీ వేరే డిడిఓ దగ్గర పనిచేస్తున్నట్లయితే అక్కడ ఎంత శాలరీ డ్రా చేశారు అనే విషయాన్ని ఇవ్వాలి. మనం ఇక్కడ ఎంప్లాయర్స్ అంతా ఒకే చోట పనిచేసినట్లు ఇచ్చినాం కాబట్టి 0 పెట్టుకున్నాం. తర్వాత 10th కాలం డిఫాల్ట్ మనం ఇవ్వనవసరం లేదు. 11th కాలం టోటల్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16(1) అది 0 పెట్టాలి. ఇక్కడ 16(2) అంటే 12th కాలం 16(2) అంటే మన యొక్క ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇది ప్రతి నెల 200 లెక్కన 12 నెలలకు 2400 కాబట్టి ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ చూపిస్తాము. అదేవిధంగా ఈ 13th కాలం 16(1)A అనే చోట మాత్రం స్టాండర్డ్ డిడక్షన్ చూపెట్టాలి. ఇక్కడ న్యూ ఆప్షన్ ఎన్నుకున్నట్లయితే 75,000, ఓల్డ్ ఆప్షన్ అయితే న్యూ రెజ్యూమ్, ఓల్డ్ రెజ్యూమ్ అంటాం. ఓల్డ్ రెజ్యూమ్లో అయితే 50,000 కాబట్టి ఆ విధంగా నేను మొదటి క్యాండిడేట్కి న్యూ రెజ్యూమ్ అని, రెండో క్యాండిడేట్కి ఓల్డ్ రెజ్యూమ్ అని ఆప్ట్ చేసుకుంటున్నాను. ఆ విధంగా అమౌంట్ ఇవ్వాలి. తర్వాత 14th డిఫాల్ట్గా అదే వచ్చేస్తుంది. డిడక్షన్స్ అంటే ఈ 14th కాలంలో ఆ స్టాండర్డ్ డిడక్షన్ ప్లస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 2 కలిపి ఉంటాయి. 15th కాలంలో ఇన్కమ్ ఫార్ అడ్మిసబుల్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంది, అది 0 పెట్టేస్తాం.
తర్వాత 15th డిఫాల్ట్గా అదే వచ్చేస్తుంది. 16th 7th 18th మనం ఇవ్వనవసరం లేదు. 19th కాలం చూస్తే అమౌంట్ డిడక్టర్ అండర్ సెక్షన్ 80 సిసిజీ, ఇది కూడా 0 పెట్టేయాలి, సిసిజీ మనకు ఉండదు కాబట్టి. అదేవిధంగా 20th కాలం కూడా మనం 0 పెట్టాలి. ఎనీ అదర్ ప్రొవిజన్స్ అనేది 0 పెట్టుకుంటాం. తర్వాత 21, 22 డిఫాల్ట్గా అవే వస్తాయి. 23rd కాలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అనేది ఇవ్వాలి. ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఈ సర్చార్జెస్ కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ లేకుండా ఓన్లీ ట్యాక్స్ అమౌంట్ మాత్రమే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మనం ఆల్రెడీ ముందుగానే ట్యాక్స్ ఎంత అనేసి ఒక్కొక్క ఎంప్లాయీ ఎంత ట్యాక్స్ కట్టినారో ఆ అమౌంట్ ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసి పెట్టుకొని ఉంటాం. దాన్ని తీసుకొచ్చి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఈ 99 కాలమ్స్లో ఏ కాలమ్స్ మనం ఫిలప్ చేయాలని ముందుగానే మనం పైన వాటి నంబర్లు ఇచ్చుకుంటే 13th కాలం, 23rd కాలం, 25th, 28th, 33, 42, 51, 59, 66, 70, 71, 76, 77, 78, 79 అలా కొన్ని కాలమ్స్ మాత్రమే మనకు అవసరం అవుతాయి. ఆ కాలం నంబర్లు వేసుకొని ఆ అమౌంట్ను అక్కడ మనం ఎంటర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా అన్నీ ఎంటర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ 33 కాలం హౌస్ రెంట్ అబోవ్ 1 lakh ఉంది. 1 lakh అంటే ఎవరైనా ఎక్కువ పే చేస్తున్నట్టయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి. 42, 51, 59th కాలంలో గ్రాస్ టోటల్ అమౌంట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా 79 తర్వాత 80, 81, 84, 85, 90 ఈ కాలమ్స్ మాత్రమే మనకు మెయిన్గా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అనెక్సర్ 2లో 99 కాలమ్స్లో మనం ఈ కొన్ని కాలమ్స్ మాత్రమే నమోదు చేయాలి. ఇందులో కూడా న్యూ రెజ్యూమ్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకైతే 59th కాలం వరకు మాత్రమే చేయాలి, మిగతావన్నీ బ్లాంక్ వదిలేయచ్చు. అలా కాకుండా ఎవరైతే ఓల్డ్ రెజ్యూమ్లో ఉన్నారో వాళ్ళకు ఈ 66 నుండి 90 కాలమ్స్లో పైన మనం చూపెట్టుకునే విధంగా 66, 70, 71, 76, 77, 78, 79, 80, 81, 84, 85, 90 కాలమ్స్ మాత్రమే ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నమోదు చేసి పెట్టుకున్నాను ఎక్సెల్ షీట్లో. ఆ 20th కాలంలో ఏముంది, ఆ 80 కాలంలో ఏమి, 80 కాలం అంటే 80D, 81 కాలము 80Dలో అడ్మిసిబుల్ అమౌంట్, ఈ విధంగా 84లో అయితే 80G, 85లో అయితే 80Gలో అడ్మిసిబుల్ అమౌంట్, 90లో రీబేట్ అమౌంట్, ఈ విధంగా మనం ఇక్కడ ఎక్సెల్ షీట్లో నమోదు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెట్ ట్యాక్స్ ఇన్కమ్ను ఇక్కడ కాపీ చేసి ఈ 23rd కాలంలో ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక న్యూ రెజ్యూమ్, ఒక ఓల్డ్ రెజ్యూమ్, ఈ విధంగా ఇక్కడ ఇద్దరి ట్యాక్స్ అమౌంట్ను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి మనం ఇక్కడ ఎంటర్ చేసినాం 23rd కాలంలో. 24th కాలంలో సర్చార్జ్ లేదు కాబట్టి 0 పెట్టుకుంటున్నాం. 25th కాలంలో ఎడ్యుకేషన్ సెస్, ఈ అమౌంట్కి ఎంత సెస్ పడిందో ఇక్కడ ఉంది. మనం ఫామ్ 16లో జనరేట్ అయ్యింటాయి, అవి కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రెండు మొత్తం 23rd, 25th రెండింటిని కూడితే వచ్చే మొత్తం ఇక్కడ 27th కాలంలో వచ్చేసింది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అండర్ సెక్షన్ 89 అనే చోట మనం 0 పెట్టుకుంటాము. 27th కాలం డిఫాల్ట్గా టోటల్ ట్యాక్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అయింది. అంటే ఒక ఎంప్లాయీ, ఫస్ట్ ఎంప్లాయీ 77,274 ట్యాక్స్ కట్టారని, సెకండ్ ఎంప్లాయీ 20,939 కట్టారని. తర్వాత ఈ 28th కాలం చూసినట్టయితే టోటల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ బై ద కరెంట్ ఎంప్లాయర్, అంటే ఈ ట్యాక్స్లో కరెంట్ ఎంప్లాయర్ ఎంత, ముందు ఎంప్లాయర్ ఎంత అని మనం ఇక్కడ ఒకే ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తున్నట్టు ఇచ్చినాం కాబట్టి ఈ మొదటి 28th కాలంలో 0 పెట్టుకోవాలి. 28th కాలంలో టోటల్ అమౌంట్ చూపెట్టాలి కరెంట్ ఎంప్లాయర్ దగ్గర. ఈ 29th కాలంలో అయితే 0 పెట్టుకోవాలి, అంటే అదర్ ఎంప్లాయర్ దగ్గర ఏమైనా అమౌంట్ కట్ చేసింటే అని. మనం ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒకే ఎంప్లాయర్ దగ్గర చేసినట్టు రాసుకోవచ్చు మనం. అప్పుడు ఈ ఎంప్లాయర్ దగ్గర కట్ చేసిన అమౌంట్ మాత్రమే చూపిస్తాము. ఇప్పుడు 20, 30, 31 కాలం డిఫాల్ట్గా ఉంటాయి. 32 కాలంలో వెదర్ ట్యాక్స్ డిడక్టర్ అట్ హయ్యర్ రేట్ డ్యూ టు ఎనీ ఆఫ్ పాన్ బై డిడక్షన్ ఉంది, అక్కడ నో ఇవ్వాలి మనం. 32 కాలం నో చేయాలి. ఈ 33 కాలంలో హౌస్ రెంట్ అలవెన్స్ వెదర్ అగ్రిగేట్ రెంట్ పేమెంట్ ఎక్సీడ్స్ ₹1 lakh. ఈ 33 కాలంలో పే చేస్తున్న రెంట్ 1 lakh కంటే ఎక్కువైతే ఎస్ అని, 1 lakh కంటే తక్కువ ఉంటే నో అని ఇవ్వాలి.
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని ఇస్తే మాత్రం ఇక్కడ ఇంటి ఓనరు యొక్క పాన్ నెంబరు, ఓనర్ నేమ్ ఇవ్వాలి. అట్టా ఇంటి ఓనర్ నేమ్స్, పాన్ నెంబర్లు అట్టా నలుగురు ఇక్కడ ఇచ్చుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్ ఇస్తే ఈ 34, 35, 36, 37, 38, 39, 40, 41 వరకు మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఉంటే, లేదంటే ఫస్ట్ ఓనర్ పేరు అతని పాన్ నెంబర్ రాస్తే సరిపోతుంది. కాబట్టి అక్కడ మ్యాక్సిమం నో ఇచ్చుకుంటే మనకు మంచిది. ఒకేలా ఎవరైనా 1 lakh కంటే ఎక్కువ పే చేస్తా అంటే ఎస్ ఇచ్చి ఆ ఇంటి ఓనర్ యొక్క పాన్ నెంబరు, నేమ్ రాయాలి. ఈ విధంగా 41 వరకు అయిపోతుంది. ఈ 42 కాలంలో వెదర్ ఇంట్రెస్ట్ పెయిడ్ టు ద లెండర్, అంటే లెండర్ అంటే ఆ హౌస్ ఓనర్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఇస్తున్నామా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎస్ అని ఇస్తే ఇక్కడ మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. కాబట్టి మనం నో అని ఇచ్చేస్తాం. ఇక్కడ నో ఇస్తే ఈ 43 నుండి 44, 45, 46, 47, 48, 49, 50 కాలమ్స్ వరకు మనం ఫిలప్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవంతా కూడా ఓనర్లకు సంబంధించి. అక్కడ ఏదైనా ఎస్ అని ఇస్తే మాత్రం ఓనర్ పేరు, ఓనర్ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి. మనం ఇక్కడ అవసరం లేదు కాబట్టి 50th కాలం వరకు మనం ఎవరి పేర్లు ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు 51st కాలం మాత్రం మనం గమనిస్తే వెదర్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై, ఇక్కడ 51 కాలం వెదర్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ద ట్రస్టీస్ అని ఉంది. ట్రస్టీస్ నుండి ఆఫ్ అండ్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్, ఇలాంటి అమౌంట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి ఫామ్ 16లో, లేదంటే నో అని ఎంటర్ ఇవ్వాలి. ఇది నో ఇచ్చామంటే 53 నుండి 52, 53, 54, 55, 56, 57, 58 కాలమ్స్ వరకు మనం ఏమి ఎంటర్ చేయాల్సిన పని లేదు. అదంతా జీరోలు ఇచ్చేయచ్చు. కాబట్టి ఈ కాలమ్స్ అని మనం ఈ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ గురించి ఉంటుంది కాబట్టి అదంతా జీరోలు పెట్టుకోవచ్చు. 58 డిఫాల్ట్ ఉంటుంది. 59 నుండి మనం గ్రాస్ శాలరీని ఇవ్వాలి. ఇక్కడ గ్రాస్ శాలరీ యాజ్ పర్ ప్రొవిజన్ కాంట్రిబ్యూటెడ్ అండ్ సెక్షన్ 17(1) అని ఉంది. ఈ 17(1) అంటే మనకు గ్రాస్ శాలరీ అని ఒక ఎంప్లాయర్కు ఒక సంవత్సరంలో వచ్చే శాలరీ మొత్తాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం ఎక్సెల్ షీట్లో పెట్టుకున్న దాని నుండి గ్రాస్ శాలరీని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకుంటాం. గ్రాస్ శాలరీని పేస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత 17(2) ఇవన్నీ కూడా శాలరీకి సంబంధించింది. అది కాకుండా ఇంకేదైనా మొత్తాలు వచ్చినాయని ఉండేది. కాబట్టి 60th కాలం 0, 61 కాలం 0, 62 కాలం ట్రావెల్ కన్సెక్షన్ అది కూడా 0, 63 కాలం డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ 0, గ్రాడ్యుటీ వచ్చింటే పెట్టాలి. తర్వాత కమిటెడ్ వాల్యూ ఆఫ్ కమిటేషన్ వచ్చింటే అది 0 ఇవ్వాలి. క్యాష్ అండ్ ఈక్వివాలెంట్ ఆఫ్ లీవ్ శాలరీ ఏదైనా ఉంటే ఇవ్వాలి, లేకపోతే 0 ఇచ్చుకుంటాం. ఇక్కడ హెచ్ఆర్ఏ ఎంత అనేది మనం ఇవ్వాలి. ఇక్కడ హౌస్ రెంట్ పర్పస్కి మనం న్యూ రెజ్యూమ్లో అయితే హౌస్ రెంట్ ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ రెజ్యూమ్లో హౌస్ రెంట్ ఎంత పే చేసింటారు కాబట్టి ఆ అమౌంట్ని మనం ఫామ్ 16 నుండి తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 66 కాలంలో. అదేవిధంగా 67th అమౌంట్ ఆఫ్ ఎనీ అదర్ ఎగ్జంప్షన్స్ అండర్ సెక్షన్ 10, ఏదైనా అమౌంట్ ఎగ్జంప్షన్ పొందంటే ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే 0 ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం ఎంటర్ చేసినా అవి కాక మిగిలినవన్నీ 0 ఇచ్చుకోవాల్సి ఉంటుంది, నేమ్స్ దగ్గర కాకుండా మిగతా అమౌంట్ విషయంలో. అదేవిధంగా 68 డిఫాల్ట్గా ఉంటుంది. 69 దగ్గరకు వస్తే మనం ఇన్కమ్, ఇక్కడ 17th కాలం 80Cకి సంబంధించింది. అంటే ఒక ఎంప్లాయర్ 2 lakhs కానీ 3 lakhs కానీ సేవింగ్ చేసుకోవచ్చు. అందులో మ్యాక్సిమం 1.5 lakh మాత్రమే అడ్మిసిబుల్ అమౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గ్రాస్ అమౌంట్ మొత్తం సేవింగ్స్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఈ ఎంప్లాయర్ మొత్తం సేవింగ్స్ 2 lakhs అబవ్ ఉంది, కానీ అడ్మిసిబుల్ అమౌంట్ మాత్రం 1,50,000. కాబట్టి ఆ రెండు అమౌంట్లో సేవ్ చేసి ఒకేసారి మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇది గ్రాస్ అమౌంట్, ఇది అడ్మిసిబుల్ అమౌంట్. అదేవిధంగా 72, 73లో మనకు 80CCC అని ఉంది. ఈ 80CC అనేది మనం ఎంటర్ చేయాల్సిన పని లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇద్దరు ఎంప్లాయీస్కు 0 ఇవ్వాల్సింది, అమౌంట్ ఉండే చోటంతా అవసరం లేనివి. అదేవిధంగా 72, 73 అనేది గ్రాస్ అమౌంట్, అడ్మిసిబుల్ అమౌంట్, డిడక్టబుల్ అమౌంట్. ఇప్పుడు ఈ 74th కాలం 80CCD 1 అని డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ బై ద ట్యాక్స్ పేయర్ టు నోటిఫైడ్ పర్సన్స్. ఇక్కడ మనం 74, 75 కాలం అనేది గ్రాస్ అమౌంట్, డిడక్టబుల్ అమౌంట్. ఇక్కడ 76th కాలం 80CCD 1B అంటే ఇక్కడ డిపాజిటెడ్ అండర్ ద నోటిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఉంది. ఇక్కడ మనం
సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిషనల్గా 50,000 రిలాక్సేషన్ తీసుకోవచ్చు సేవింగ్స్లో. కాబట్టి ఇక్కడ గ్రాస్ అమౌంట్ వచ్చేసి ఈ న్యూ ఓల్డ్ రెజ్యూమ్లో 74,000 అబోవ్ ఉంది కాబట్టి 74,000 అబోవ్ చూపిస్తాం. ఇక్కడ డిడక్షన్ అమౌంట్ వచ్చి 50,000గా వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 76, 77 అనేది 76, 77 అనేది సిపిఎస్ ఎంప్లాయీస్కి సంబంధించింది మాత్రమే. వాళ్ళు సేవింగ్స్ 1.5 lakh కాకుండా ఇంకో 50,000 అడిషనల్గా చూపించుకోవచ్చు. కాబట్టి ఆ గ్రాస్ అమౌంట్, ఆ డిడక్టబుల్ అమౌంట్ 50,000 ఇక్కడ మనం వేసుకుంటాము. గ్రాస్ అమౌంట్ 79,498 అమౌంట్, అందులో 50,000 డిడక్ట్ అవుతుంది కాబట్టి 50,000 చూపించుకుంటాము. అదేవిధంగా ఇక్కడ 78, 79 కాలమ్స్ దగ్గరకు వస్తే మనం 80CCD 2A ఉంది. అంటే ఇక్కడ ఎంప్లాయర్ షేరు, గవర్నమెంట్ షేరు ప్లస్ ఎంప్లాయర్ షేరు రెండు వాళ్ళు వేసి వాళ్ళే తీసేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత అమౌంట్ వేసారు, గ్రాస్ అమౌంట్ ఎంత, వాళ్ళు తీసేసుకున్న అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మనం చూపెట్టాలి. అదేవిధంగా 80th కాలంలో డిడక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే 80D కింద ఏదైనా ఇన్సూరెన్స్ మనం చేస్తుంటాం, ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇక్కడే టైప్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ మంది ఎంప్లాయర్స్ ఉంటే కానీ పేస్ట్ చేయడమే మంచిది. సో 80, 81 వచ్చి ఈ 82, 83 కాలమ్స్ అనేది 80Eకి సంబంధించింది. అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు లోన్ తీసుకుని ఉంటే దానికి వచ్చిన ఇంట్రెస్ట్ని ఇక్కడ చూపెట్టాలి మనం. తర్వాత అదేవిధంగా ఈ 84, 85 కాలం 80Gకి సంబంధించింది. అంటే చారిటబుల్ ట్రస్ట్కి కావచ్చు లేదా గవర్నమెంట్కి కావచ్చు, ఏదైనా డొనేషన్ ఇచ్చింటే ఇక్కడ రిలాక్సేషన్ తీసుకోవచ్చు మనం. అందులో ఈడబ్ల్యూఎఫ్, ఈఎఫ్ అనేది ఫ్లాగ్ ఫండ్ అనేటివి ముఖ్యంగా చెప్పుకోవాలి. లేదా ఏదన్నా ఫ్లడ్స్ అట్లాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్కి మనం 1 day శాలరీ అట్లా ఇస్తాం, వాటిని అక్కడ చూపెట్టుకోవాలి. 87, 88లో 80 TTA అంటాం. 80 TTA అంటే మనం ఒక డిపాజిట్ లేదా సేవింగ్స్ అకౌంట్లో మన అమౌంట్ ఎంత అయితే ఉందో దానికి వచ్చిన ఇంట్రెస్ట్ను ఇక్కడ చూపెట్టి మనం రిలాక్సేషన్ పొందవచ్చు. అది 88, 89 కాలమ్స్. 19th కాలం చివరి కాలం మనం 0 పెట్టేస్తాం. దీంతో ఆ ఫామ్ 16కి సంబంధించి మొత్తం సమాచారం మనం ఇచ్చినట్లు. ఈ 91, 92 కూడా 0 పెట్టాలి. ఇక్కడ 93 కాలం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ 115 BAC అని అంటే న్యూ రెజ్యూమ్, ఓల్డ్ రెజ్యూమ్ అని అర్థం. ఇక్కడ ఈ కాలమ్స్ అన్నీ కూడా న్యూ రెజ్యూమ్కి తగ్గట్టుగా ఉంటాయి. ఇక్కడ న్యూ రెజ్యూమ్ డిఫాల్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ వ్యక్తికి న్యూ రెజ్యూమ్ తీసుకున్నాం కాబట్టి ఎస్ అని ఇవ్వాలి. రెండో వ్యక్తికి నో అని పెట్టుకుంటాం. సో ఇతనికి ఓల్డ్ రెజ్యూమ్ అని, ఒకరు న్యూ రెజ్యూమ్, ఒకటి ఓల్డ్ రెజ్యూమ్ అని ఆప్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఇచ్చేస్తాము. మిగతా 94వ కాలం నుండి మనం ఏం ఫిలప్ చేయాల్సిన పని లేదు, అవి వదిలేయచ్చు. ఇక్కడ వాళ్ళ ఫిలప్ చేసిన తర్వాత మనం దీన్ని కూడా మన TDS Q4 అనే మనం క్రియేట్ చేసుకున్న TDS ఫోల్డర్లో ఈ అనెక్సర్ 2ను కూడా సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మనం ఈ పాత్రలో TDS RPU 5.6 పాత్రలో సేవ్ చేయాలి. ఇక్కడ సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత మనం ఫిలప్ చేయాల్సిన ఫామ్స్ అయిపోయినాయి కాబట్టి క్రియేట్ ఫైల్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ సెక్షన్ 80CCD ప్రకారం ఎర్రర్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ కాలంలో 78 దాంట్లో ఎర్రర్ ఉందని చూపించింది. మనం 78 కాలంలో జీరోస్ పెట్టలేదు, ఆ జీరోస్ పెట్టుకోవాలి. ఈ విధంగా 0 ఎంటర్ చేసిన తర్వాత ఏదో ఒక నంబర్ ఇవ్వాలి. నంబర్స్ ఉండే చోట ఖచ్చితంగా బ్లాంక్ వదలకూడదు. మనం జీరోస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. 0 ఇచ్చిన తర్వాత ఇక్కడ 1000 అని చూపిస్తుంది, దానికంటే ఎక్కువ ఉండకూడదని. కాబట్టి మనం ఇలా జీరోస్ చూపించేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఫైల్ సేవ్ అయింది. ఇక్కడ క్రియేట్ ఫైల్ క్లిక్ చేసినట్లయితే ఇంకొక ఎర్రర్ చూపించింది, 19th లైన్లో ఉందని. కాబట్టి 19th లైన్కి వెళ్ళి అక్కడ మనం ఏం ఎర్రర్ ఉందో ఇక్కడ చూడాలి. 19th కాలంలో 0 వేయలేదు, సో అది వేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయాలి. 94th కాలంలో ఎర్రర్ ఉంది. 93rd అయిపోయిన తర్వాత మనం 94th వాటిని కూడా జీరోస్ వేసేయాలి. అవన్నీ కూడా జీరోస్ పెట్టుకోవాలి. మనం మళ్ళీ క్రియేట్ ఫైల్ పైన పోతే ఇంకో ఎర్రర్ చూపించింది. ఈ విధంగా వచ్చే ఎర్రర్స్ అన్నీ కూడా మనం ఫిలప్ చేయాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు క్రియేట్ ఫైల్ చేసి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ వదిలేసి సెకండ్ ఆప్షన్ బ్రౌజ్ చేయాలి.
బ్రౌజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ TDS RPOని మనం సెలెక్ట్ చేసుకొని 24 QR అని ఉంది, Q4 అని దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి. ఈ వ్యాలిడేట్ చేసినప్పుడు కూడా కొన్ని ఎర్రర్స్ కనిపిస్తాయి మనకు. చూడండి, ఎర్రర్ ఫౌండ్ డ్యూరింగ్ వ్యాలిడేషన్ ఉంది. ఓకే పైన క్లిక్ చేస్తే మనకు ఆ ఎర్రర్స్ ఏముండాయో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా ఇక్కడ ఎర్రర్స్ డిస్ప్లే అయినాయి. ఈ ఎర్రర్స్లో బ్యాచ్లో తర్వాత రెగ్యులర్లో స్టేట్మెంట్ టైప్ వచ్చి రెగ్యులర్ అని, ఫీల్డ్ నేమ్ వచ్చి STD కోడ్ అని చూపిస్తుంది ఇక్కడ. అంటే మనం ఫోన్ నెంబర్లు ఎక్కడ ఇస్తాము, ఫస్ట్ ఫామ్లో ఎంటర్ చేస్తాం కాబట్టి ఫామ్లోకి వెళ్ళి ఫోన్ నెంబర్ను STD కోడ్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ఫామ్లోకి వెళ్ళి మనం ఇచ్చిన ఫోన్ నెంబర్లు పరిశీలించాలి. ఇక్కడ కోడ్ ఇవ్వాలి. కోడ్ తెలిస్తే కోడ్ ఇవ్వడమా, లేకపోతే ఈ టెలిఫోన్ నెంబర్కి స్టార్ మార్క్ లేదు కాబట్టి మనం ఆ ఫోన్ నెంబర్ని డిలీట్ అయినా చేసేయచ్చు. స్టార్ మార్క్ ఉండేటివి మాత్రం ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కొన్ని తగ్గి తీసేయచ్చు. టెలిఫోన్ నెంబర్ స్కూల్కి లేదని చెప్పి మనం ఆ నెంబర్ను డిలీట్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. డిలీట్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసి మనం ఆ పాత్రలో కనుక సేవ్ చేస్తే మళ్ళీ ఫైల్ సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఆ 4th కాలం దీని మీద వెళ్ళి ఆ 24Qని ఆఫ్ చేసుకొని వ్యాలిడేట్ కానీ చేస్తే వ్యాలిడేట్ అయిపోతే పర్వాలేదు. మళ్ళీ ఒక ఎర్రర్ ఫౌండ్ అయింది, అంటే ఆ STD కోడ్ ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎర్రర్ ఇంకో ఎర్రర్ చూపించింది. ఇక్కడ శాలరీ డీటెయిల్స్లో ఉంది ఈ ఎర్రర్, హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గర. సో ఈ ఎర్రర్ను మనం రెక్టిఫై చేయాలి. ఇక్కడ 2 ఎర్రర్స్ ఉన్నాయి, ఇవన్నీ శాలరీ డీటెయిల్స్లో ఉండేటివే. సో అవి ఏమంటే అక్కడ ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి ఒకటి, టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్కి సంబంధించి ఒకటి ఉంది. ఆ రెండింటిని మనం ఆ శాలరీ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇలా రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫైల్ని సేవ్ చేసి మనం వ్యాలిడేట్ చేయాలి. ఫైల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, వ్యాలిడేట్ అయిపోయింది కంప్లీట్గా. అంటే ఇప్పుడు ఏ ఎర్రర్స్ లేవని అర్థం. ఓకే పైన క్లిక్ చేస్తాం. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ప్రాసెస్ పూర్తయిందని అర్థం. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా మనం డెస్క్టాప్ పైన ఏర్పరచుకున్న ఫోల్డర్లో మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మన ఫోల్డర్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. వీటిల్లో 24 QR, Q4, FVU ఫైల్ అనేది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఇక వీటన్నిటిలో దీన్ని మనం జిప్ ఫైల్ కన్వర్ట్ చేయాలి. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి సెండ్ టు క్లిక్ చేయాలి. ఇక్కడ కంప్రెస్డ్ జిప్డ్ ఫోల్డర్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే ఈ 24 QR, Q4 అనేది జిప్లోకి కన్వర్ట్ అయింది. దాన్ని ఇదే విధంగా ఉంచుకొని దీన్ని మనం IT ఫైలింగ్ సైట్లో అప్లోడ్ చేస్తే మనకు ఫైలింగ్ అయిపోతుంది. ఇప్పుడు IT ఫైలింగ్ సైట్లోకి వెళ్ళాలి. ఈ ఫైలింగ్ సైట్లోకి వెళ్ళాలి. IT ఫైలింగ్ అని టైప్ చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వారి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ అంటే ఆ DDO గారి ట్యాన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. DDO ట్యాన్ నెంబర్తో లాగిన్ అవ్వాలంటే మనం ముందుగానే DDO ట్యాన్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉండాలి. ట్యాన్ నెంబరు, DDO గారి ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీలతో రిజిస్టర్ చేసి పెట్టుకొని ఉండాలి. ఆ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ లాగిన్ కావచ్చు. ఇలా లాగిన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి చోట DDO గారి ట్యాన్ నెంబర్ ఇవ్వాలి. పాన్ నెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి, ట్యాన్ నెంబర్ ఇవ్వాలి. ట్యాన్ నెంబర్ ఇచ్చి మనం కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆ స్క్వేర్ పైన టిక్ ఇచ్చి మనం పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనం ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పేజీలోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత టాప్ కార్నర్లో ఉన్నటువంటి ఆ 3 లైన్లు, రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే కార్నర్లో ఉన్నటువంటి 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఈ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ పైన క్లిక్ చేయాలి.
ఇలా క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్స్లో మనకు కావాల్సిన ఆప్షన్ మనం పైకి స్క్రోల్ చేయాలి. ఈ 10 కాలమ్స్లో ఉండదు, 10 to 20 తీసుకుంటే ఇక్కడ 11th కాలంలో డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అట్ సోర్స్ ఫ్రమ్ ఫామ్ టీడీఎస్ అని ఉంటుంది. ఇక్కడ 24Q అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఫామ్ అని ఉంటుంది. 24Q శాలరీ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. అసెస్మెంట్ ఇయర్ వచ్చి 25-26 అవుతుంది. ఇది Q4 ఆప్ చేయాలి. రెగ్యులర్ అప్లోడ్ టైప్ రెగ్యులర్ అని ఇక్కడ అటాచ్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి మనం ఇంతకుముందు మన ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకున్న జిప్ ఫైల్ ఏదైతే ఉందో TDS Q4లో సేవ్ చేసి పెట్టుకున్న ఈ జిప్ ఫైల్ 24QR-Q4 అనే ఈ జిప్ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆ IT ఫోల్డర్లోకి కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఈవెరిఫై ద్వారా మనం దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు ఈవెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేస్తే వెరిఫై ఏ పద్ధతిలో చేసుకోవాలో ఆప్షన్ అడుగుతుంది. అందులో మొదటి ఆప్షన్ ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ OTP ఆన్ మొబైల్ నంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో అంటే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కు OTP వస్తుంది. ఆ OTPని మనం ఎంటర్ చేయడం ద్వారా కంటిన్యూ చేసి ఎంటర్ చేస్తే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. మనం కంటిన్యూ చేసిన కొద్దిసేపటికే ఇది యాక్సెప్ట్ అయిందా లేదా అని మనకు IT డిపార్ట్మెంట్ యాక్సెప్టెడ్ అని కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అలా యాక్సెప్టెడ్ కాకపోతే మనం ఎంచుకున్న ఆ వర్షన్ అనేది RPU వర్షన్ తప్పుగా ఉంటుంది. మళ్ళీ న్యూ వర్షన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.